పేరు శాంసన్. ఆర్ఎన్సి హాస్పిటల్ మంచిగా ఉందని మా ఎల్ఎస్ బ్రదర్ చెప్పాడు. చెప్తే వచ్చాము. వచ్చి శ్రీ రమేష్ గారిని కలిసాము. యాక్చువల్గా గోపి డాక్టర్ గారు కొంచెం తెలుసు. రమేష్ డాక్టర్ గారు కలిస్తే ఆయన హెల్త్ అంతా చూసి రికార్డు. నేను వచ్చేటప్పుడు చాలా వీక్గా ఉన్నాను, నడవలేని పరిస్థితిలో కూడా ఉన్నాను. వాయిస్ కూడా చాలా చిన్నగా మాట్లాడేవాడిని. అప్పుడు రమేష్ గారు చూసి ఇట్లాగా ప్రోస్టేట్ ఆపరేషన్ చేయాలి, మళ్ళీ కిడ్నీలో వస్తుంది, అది కూడా కొంచెం రికవర్ చేయాలి అంటే అప్పుడు ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వమన్నారు. సిటీ స్కాన్ తీపిస్తే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మాకు చెప్పారు. చెప్పి ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన దగ్గర నుంచి హాస్పిటల్లో నర్సెస్, డాక్టర్స్ 1 by 1 వచ్చి చాలా కేర్ తీసుకొని హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంది. ఇక్కడ హాస్పిటల్లో ఉన్నట్టు లేదు, ఇంటికాడ ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఉంది. డాక్టర్లు కూడా ఎంతో మంచిగా మాట్లాడి కౌన్సిలింగ్ చేసి నాకు ధైర్యం చెప్పారు. ఇంకా మొన్న 4 days బ్యాక్ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయ్యి కిడ్నీ స్టంట్ వేశారు. ఆపరేషన్ థియేటర్లో కూడా ఆ మేడం ఎంతో కౌన్సిలింగ్ చేస్తూ నవ్వుకుంటూ, ఆపరేషన్ స్టాఫ్ కూడా ఎంతో కౌన్సిలింగ్ చేసి నాలో ఉన్న భయాన్ని తీసేసి, ఆపరేషన్ ఎనస్థీసియా ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు. మాట్లాడుతూ అయిపోయింది సార్ ఎనస్థీసియా అన్నారు. అని ఇంకా సగం పార్ట్ నుంచి నమ్మైంది. అప్పుడు ఆపరేషన్ చేసి ఒక 20 minutesలో కంప్లీట్ అయిపోయింది ఆపరేషన్. అయిపోయి ఇంకా వార్డుకి షిఫ్ట్ చేశారు. వార్డుకి షిఫ్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు తక్కువ వచ్చి ఇమ్మీడియట్ ఇంజక్షన్లు కానీ, ట్యాబ్లెట్స్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, బీపీ కానీ అవన్నీ టైం ప్రకారం వచ్చి వాళ్ళ పని వాళ్ళు ప్రాంప్ట్గా చేసుకునే వాళ్ళ డ్యూటీ. నన్ను ఎంతగానో భయాన్ని పోగొట్టి ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో మీకు అర్థం అవుతుంది. నా వాయిస్ కానీ నా పర్సనాలిటీ కానీ చూసి నాలో నాకే ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చేసి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. డిశ్చార్జ్ చేసేటప్పుడు ట్యాబ్లెట్స్ కోర్స్ ఇచ్చి పంపించి 10 days తర్వాత మళ్ళీ రివ్యూకి రమ్మన్నారు రమేష్ గారు. ఈ విధంగా ఆర్ఎన్సి హాస్పిటల్ వచ్చి నా ఆరోగ్యం ఎంతో ఇంప్రూవ్మెంట్ అయింది. నేను ఇన్ని హాస్పిటల్ తిరిగాను కానీ ఇట్లాంటి హాస్పిటల్ నేను ఎప్పుడు చూడలేదు. ఆ హాస్పిటాలిటీ మాట్లాడటం, ప్రేమగా పలకరించటం, డాక్టర్కి పేషెంట్కి ఉన్న సంబంధం ఎలా ఉందంటే జస్ట్ బ్లడ్ రిలేషన్ లాగా ఉంది. మాట్లాడటం కానీ, ధైర్యం చెప్పటం కానీ అలాగా నేను ఎంతో డాక్టర్స్కి రుణపడి ఉన్నాను. ముఖ్యంగా దేవుడు నాయుడు చూపిన కృపను బట్టి ఈ హాస్పిటల్ ఆయన ఎన్నిక చేసి నాకు ట్రీట్మెంట్ బాగా ఇచ్చారు. నా ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. 100% నాకు ధైర్యం వచ్చింది. ఇక్కడ నుంచి న్యూ లైఫ్ అనమాట. నా ఏజ్ 72. డాక్టర్ రమేష్ గారు కూడా చెప్పారు, ఇప్పటి నుంచి మేము బాగా క్లియర్ చేసి అన్నీ మీకు ఆరోగ్య విషయంలో అన్నీ క్లియర్ చేసి పంపిస్తాము. ఇప్పటి నుంచి మీరు న్యూ లైఫ్ అనమాట. న్యూ లైఫ్ అంటే ఇంకా జాగ్రత్తగా డాక్టర్ చెప్పినట్లు డైట్ తీసుకుంటూ, ట్యాబ్లెట్ వేసుకుంటూ మీ హెల్త్ మీరు ఇంప్రూవ్ చేసుకొని మీ చేతుల్లోనే ఉంది. మేము మిమ్మల్ని మంచిగా చేసి పంపిస్తాము, ఏ డౌట్ లేకుండా. ఇంజక్షన్ అంటే కూడా భయం లేకుండా చేసి పంపిస్తాము. యాక్చువల్గా నాకు ఇంజక్షన్ అంటే భలే భయం. ఈ ఏజ్లో కొంచెం పెయిన్ ఉన్నా కానీ తట్టుకోలేను. కానీ ఆ పెయిన్ లేకుండా ఇంజక్షన్ ఇవ్వటం కానీ, పలకరించటం కానీ, వాళ్ళు చూపిన ప్రేమ నాకు ఎంతో హాస్పిటల్లో ఉన్నట్టు లేదు నాకు. ఈ విధంగా ధైర్యం చెప్పి నా ఆరోగ్యం ఇంప్రూవ్మెంట్ చేసి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. చాలా రుణపడి ఉన్నాను డాక్టర్స్కి, ఆర్ఎన్సి స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్.